హలో ఫ్రెండ్స్, నమస్తే. ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్. ఇక నుంచి ఆ కష్టాలకు చెక్కిక. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఉద్యోగులకు మంత్రి సీతక్క గుడ్ న్యూస్ చెప్పారు. ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి ఆన్లైన్ విధానాన్ని అమలు చేయనున్నారు. ఎన్నో అంశాల్లో ఇతర శాఖలకు ఆదర్శంగా నిలుస్తున్న పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ తాజాగా ఉద్యోగుల సర్వీస్ అంశాలు ఎదురవుతున్న సమస్యలకు సత్వర పరిష్కారం చూపాలని నిర్ణయించింది. పిఆర్ అండ్ ఆర్డీ శాఖల ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం సచివాలయం చుట్టూ తిరగకుండా ఉండేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంది. సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగులు తరచూ సచివాలయం, పంచాయతీరాజ్ కమిషనరేట్ చుట్టూ తిరగడం వల్ల సమస్యలు తలెత్తున్నాయి. క్షేత్రస్థాయిలో పనులకు ఆటంకం కలగడంతో పాటు హైదరాబాద్లో ఉన్నతాధికారుల సమయం వృధా అవుతుంది. అందుకే ఉద్యోగుల సమయం, వ్యయ ప్రయాసాలకు చెక్ పెట్టేలా నూతన విధానాన్ని రూపొందించింది. ఉద్యోగుల సమస్యలు, సర్వీస్ అంశాల పరిష్కారానికి ఆన్లైన్ విధానాన్ని అవలంబిస్తారు. ఈ విధానం ప్రకారం ప్రతి నెల 2వ, 4వ శుక్రవారాల్లో మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల వరకు 1 గంట పాటు ఉద్యోగుల సమస్యలపై ఆన్లైన్ సమావేశం నిర్వహిస్తారు. పంచాయతీరాజ్ శాఖ ఇచ్చే వెబ్ లింక్ ద్వారా సమస్యలను ఉద్యోగులు జాయిన్ అయ్యి తమ సమస్యలు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావచ్చు. శాఖ హెడ్ ఆఫీస్ స్థాయిలో పెండింగ్లో ఉన్న సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొస్తే ఆ సమస్యకు పరిష్కార మార్గం చూపుతారు. ఆన్లైన్ సమావేశంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి లోకేష్ కుమార్, సెర్ప్ సిఇఓ దివ్య దేవరాజన్, పిఆర్ఆర్డి డైరెక్టర్ సృజన, మిషన్ భగీరథ రూరల్ ఇంజనీరింగ్ ఈఎన్సీలు అందుబాటులో ఉంటారు. అవసరమైతే మంత్రి సీతక్క సైతం ఆన్లైన్ సమావేశానికి హాజరవుతారు. ఈ సమావేశంలో ఉద్యోగుల సమస్యలు విని సత్వర పరిష్కారం చూపుతారు. పెండింగ్ ఫైల్స్ క్లియర్ చేస్తారు. సమస్యలు ఉద్యోగులు ఏవైనా పత్రాలు సమర్పించదలుచుకుంటే ప్రత్యేక మెయిల్ ఐడిని, వాట్సాప్ నెంబర్ను అందుబాటులోకి తెచ్చారు. ఆన్లైన్ విధానంలో ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడం ద్వారా ఎంతో సమయం, శ్రమ, వ్యయ ఆదా అవుతుంది. అటు ఉన్నతాధికారులు సైతం శాఖాపరమైన అంశాలపై ఫోకస్ పెట్టి వెసులుబాటు ఉంటుంది. తద్వారా పంచాయతీరాజ్ శాఖ వేగవంతంగా అనుకున్న లక్ష్యాలను చేరుకోగలుగుతుంది. గ్రామీణ ప్రాంత ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్న పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలో ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం నూతన విధానాన్ని అమలుపరుస్తున్నాం. ఇక హైదరాబాద్ రాకుండానే ఉద్యోగులు ఆన్లైన్లోనే తమ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించుకోవచ్చు. తద్వారా గ్రామీణ ప్రాంతాల్లో పాలన పరుగులు పెడుతుంది. గ్రామీణ ఉద్యోగులు చురుగ్గా పనిచేస్తే ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు మరింత చేరువవుతాయి. శాఖకు సంబంధించిన ఉన్నతాధికారులంతా ఆన్లైన్ మీటింగ్లో అందుబాటులో ఉంటారు. కాబట్టి ఎలాంటి సమన్వయ లోపం లేకుండా వెంటనే ఉద్యోగ సమస్యలకు, సర్వీస్ మ్యాటర్లకు పరిష్కార మార్గం లభిస్తుంది. సచివాలయంలోని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలో కమిషనరేట్ కార్యాలయం సెల్ పెండింగ్లో ఉన్న సమస్యలకు ఆన్లైన్ గ్రీవెన్స్ విధానం సత్వర పరిష్కారం చూపిస్తుందని నమ్మకం ఉంది. ఈ అవకాశాన్ని ఉద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సీతక్క కోరారు.